హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మైనా అండ్ ప్రియా అఫీషియల్ ఛానల్. నైట్ ఇడ్లీకి నానబెట్టాను. చూడండి ఎంత మంచిగా ప్లఫీగా పొంగిందో. ఇప్పుడు ఇడ్లీ చేసుకుందాం మనం. ఇలా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ ఇంకా నేను ఇడ్లీలో ఇది క్యారెట్ తురుము వేసుకుంటాను, ఎందుకంటే ఐరన్ కాబట్టి. ఇలా అంతా కలిసేలా మంచిగా క్యారెట్ అంతా అందులో కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకోవాలి కొంచెం, అన్నిట్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఇలా ఇలా పెట్టుకుంటే మనకు ఇడ్లీ వచ్చేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నిటికీ ఆయిల్ రాసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇడ్లీ పిండిని వేసుకున్నాం. ఇలా మనకి ఎంతైతే కావాలనుకుంటామో ఇడ్లీ సైజు దాన్ని బట్టి పోసుకోవాలి. ఇలానే అన్నిట్లలో పోసుకోవాలి. ఇలా అన్నిట్లో మనం ఇడ్లీ పిండి నింపేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. మనం ఎంతసేపు కుక్ చేసుకుంటామో అన్ని వాటర్ పోసుకోవాలి. అంటే చాలాసేపు కుక్ చేసుకుంటామంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి. కొద్దిసేపే మేము కుక్ చేసుకుంటామంటే కొద్దిసేపు, కానీ చాలాసేపు కుక్ చేస్తే మనకి ఇడ్లీ సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. నేనైతే 2 గ్లాసెస్ పోసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇడ్లీని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం. దానికి పల్లీలు చాలామంది పొట్టు తీస్తారు, బట్ పొట్టు తీయకూడదు. మనకు పొట్టు ఉంటేనే దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, కాబట్టి పొట్టు తీస్తే ప్రోటీన్స్ పోతాయి. ఫ్రై చేసిన మిర్చి, ఫ్రై చేసిన టమాటా, సాల్ట్ అండ్ జీలకర్ర. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. చట్నీ పోపు పెట్టుకుందాం. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం పసుపు మేమైతే వేసుకుంటాం. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇప్పుడు చట్నీ కోసం ఒకసారి సాల్ట్ చూసుకుంటే మన చట్నీ రెడీ. ఇడ్లీ చూడండి ఎంత మంచిగా వచ్చినాయి, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.